హాయ్ అండి. మామిడికాయ పచ్చడి చేస్తున్నా. దానికి కావాల్సిన మామిడికాయ ముక్కలు, ఉప్పు, మెంతుపిండి, కారం, ఇంకా ఆవపిండి, దానికి కావాల్సిన పల్లీలు ఆయిల్ 1 లీటర్‌ది తీసుకున్నా. ఫస్ట్ ఆయిల్ వేసి కొంచెం ముక్కలకి కలపాలని చెప్పారు. యూట్యూబ్‌లో చూసి చేస్తున్నాను. నా సొంతంగా నేనెప్పుడు ట్రై చేయలేదండి. ఫస్ట్ టైమే చేస్తున్నా. ఇంతకుముందు ఎప్పుడైనా అయితే మా అమ్మ, మా పిన్ని లేకపోతే ఇంకెవరైనా అలా చేసిస్తేనే తినేవాళ్ళము. నేనెప్పుడూ చేయలేదు. ఒక్కసారైనా ట్రై చేద్దామని ఇంగ చేస్తున్నా ఫస్ట్ టైము. దానికి కావాల్సినవన్నీ తీసుకున్నా. ఇప్పుడు అందులో కారం అదిగోండి ఆ కప్పుతో నాకు 6 కప్పులు ముక్కలొచ్చాయి. నేనేమో 1 కప్పు కారం వేసుకున్నా. అలాగే ముప్పావు కప్పు ఆవపిండి వేసుకున్నా. ఇంకా ఉప్పు గూడా ముప్పావు కప్పే తీసుకున్నా. కాకపోతే అది కల్లుప్పు అవ్వడం వల్ల నేను జస్ట్ మిక్సీ పట్టి అందులో వేసుకుంటున్నా. ఉప్పు గూడా కలుపుతారు చాలామంది. ఉప్పు వేసే కలుపుతారు. ఏమో మళ్ళీ కరుగుతుందో కరగదో అని నేనేమో జస్ట్ మిక్సీ పట్టాననమాట. అదైతే తొందరగా కరిగిపోతది గదా! సాల్టు అందుకోసమని. అలాగే పావు కప్పు మెంతిపిండి. మెంతిపిండి ఎక్కువ వేస్తే చేదొస్తుందంట. అందుకని మెంతిపిండి తక్కువ వేస్తారు. చాలామందైతే ఒక స్పూను, 2 స్పూన్‌లే ఏస్తారు. ఆయిల్ ఏమో 1 కప్పు అలాగే వేసుకున్నా. ఆయిల్ సరిపోకపోతే తర్వాత కొంచెం వేసుకొని గూడా కలుపుకోవచ్చు. అందుకని 1 కప్పుని వేసి కలుపుతున్నానండి. అదంతా మొత్తం మిక్సీ చేయాలి. ఇదిగోండి కలిపిన తర్వాత ఇలా ఉంది. ఆయిల్ అంతా అదేమో పాతది డబ్బా కొంచెం పచ్చడి ట్రై చేశాను ఫస్ట్ ఒక 5 కాయలు. అదుంటే తీసేసి ఇది అందులో వేసేసాను. వేసినాక 3 డేస్ తర్వాత తీస్తే చూడండి అలా ఉంది. 3 డేస్ తర్వాత ఆయిల్ పైకి తేలింది. మొత్తం అందులో వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. పచ్చడి అదే పిండి అంతా కిందికి పోతది. నేను ఫస్ట్ డే ఏసినప్పుడు ఎల్లిపాయలేయలేదు. అందుకే 3 డేస్ తర్వాత ఏసినప్పుడు ఎల్లుల్లిపాయలు ఇంకా కొంచెం ఆయిల్ వేసి కలిపానండి. పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఇక యూజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.